నువ్వు పృథ్వీ మీద, అభయ్ మీద, నిఖిల్ మీద చూపించిన ఇంట్రెస్ట్ నేను గేమ్ మీద చూపించలేవా అని చెప్పేసి అనిపించింది. నాకైతే సూపర్ పాయింట్ అని అనిపించింది యష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 15 ఎపిసోడ్ 16 అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 14th డే నైట్ అయితే చూపించారు కంటిన్యూషన్, అంటే సండే ఫన్ డే నైట్ అనమాట. విష్ణుప్రియ అసలు కరెక్ట్ గా చెప్తుంది అనమాట. అంటే బయట ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుందో పాప లోపల కూడా వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. విష్ణుప్రియ అసలు నేను ఆ సోనియా అనే అమ్మాయి పక్కనే పడుకోవాలని అనిపించట్లా, నాకు ఒళ్ళంతా ఏదోలా ఉంది అని చెప్పేసి. ఈవెన్ మనకు కూడా చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. సోనియాతో అస్సలు అవ్వట్లేదు, మింగిల్ అవ్వడానికి కూడా ఛాన్సే లేదనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి నిఖిల్ పృథ్వీతో తప్ప అసలు ఎవరితో ఉండట్లేదు, గేమే ఆడట్లేదు. నెక్స్ట్ 15th డే అయితే స్టార్ట్ అయిపోయింది. రేస్ గురం సాంగ్ అయితే ప్లే చేశారు. సినిమా చూపిస్తామా సాంగ్ సోనియానే చెప్పిందంట, మా క్లాన్ వాళ్ళే దొబ్బేస్తాము చికెన్ అని చెప్పేసి నైనికాకి, విష్ణుప్రియకి. అసలు యష్మి అయితే షాక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక క్లాన్ అనుకున్నాం. సో అప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా బయట క్లాన్ లో మనం అసలు అట్లా చెప్పకూడదు. ఎందుకంటే మనం మన క్లాన్ కోసం ఆడాలి, మన టీం కోసం ఆడాలి. అలా చెప్పి అది అసలు ఎంత వేస్ట్ గేమ్ అంటే, అప్పుడు చెప్పిందంటే యష్మి శారీస్ తట్టుకోలేకపోతున్నాను అందుకనే మేము ఇట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పిందంట. కానీ ఆ చికెన్ దొబ్బేసే దానిలో సోనియా పాత్ర కూడా ఉందని విష్ణుప్రియ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక గేమ్ ప్లే చేసింది, వీళ్ళ దగ్గర ఒక గేమ్ ప్లే చేసింది. అదే ఎంత వర్స్ట్ గేమ్ ప్లే అంటే అసలు బాబోయ్, ఇంత వర్స్ట్ గా అసలు ఎక్కడా లేదు అనిపించింది. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో యష్మి అయితే అందరి దగ్గరికి వెళ్ళి ఏదో మంచి చేసుకుంటున్నట్టు నాకు అనిపించింది. మామూలుగా తను రూడ్ గా మాట్లాడుతూ అట్లా ఉంటుంది కదా, ర్యాష్ గా. సో నామినేషన్స్ డే కాబట్టి తను అందరితో మంచిగా మింగిల్ అవుతున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఎప్పుడు లేని పాయింట్స్ ఇప్పుడే చెప్తున్నారు వేరే క్లాన్ వాళ్ళు కూడా. సో నాకేమనిపించింది అంటే పాయింట్స్ ఇస్తున్నట్టు అనిపించింది నామినేషన్స్ కోసం. ఆ పాయింట్ కూడా యూజ్ చేశారు, ఈవెన్ చికెన్ పాయింట్ కూడా నామినేషన్స్ లో. ఫస్ట్ సీత నామినేట్ చేసింది యష్మిని అండ్ పృథ్వీని. యష్మికి చెప్పిన రీజన్ ఏంటంటే సరిగ్గా బిహేవ్ చేయలేడు అండ్ క్లాన్ వచ్చేసి చాలా డామినేటింగ్ గా ఉంది, బయాజ్డ్ గా ఉందని చెప్పింది. ఇది విచ్ ఈస్ వెరీ ట్రూ, నాకు కూడా అనిపించింది అదే. అసలు క్లాన్ అంతా ఎలా మెయింటైన్ చేయాలో అలా మెయింటైన్ చేయాలి. ఏదో చాలా మంది ఉన్నాము, మేము పెద్ద క్లాన్, సో అందుకని ఇట్లా చెయ్యాలి అని డామినేటింగ్ గా లగ్జూరియస్ గా చేశారు. ఓకే, లగ్జూరియస్ గా చెయ్యొచ్చు, కానీ అది చాలా డామినేటింగ్ గా ఉంది, పోర్ట్రే అయింది వేరే వాళ్ళకి అనిపించింది. కొంచెం మంచిగా ఉండాల్సింది అనిపించింది. పృథ్వీకి చెప్పిన రీజన్ ఏంటంటే పక్కన వాళ్ళని తొక్కేసి నేను గెలవాలి అనుకుంటే మైండ్ సెట్ నచ్చలేదంట ప్రేరణ విషయంలో. సో ప్రేరణ మీద ఆర్గ్యుమెంట్ అయితే అందరూ చేశారు, పృథ్వీ ఒక్కడే కాదు. సో పృథ్వీ ఆడే గేమ్ ప్లే నాకైతే నచ్చింది. ఎందుకు అంటే అలాగే ఉండాలి, పక్కన వాళ్ళు తొక్కేసైనా మనం గెలవాలి, అదే ఆ స్పిరిటే ఉండాలి కదా. సో ఈ రీజన్ నాకు అంతగా అనిపించలేదు. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ప్రేరణని నామినేట్ చేసింది, ఏంటి సంచాలకంగా సరిగ్గా చేయలేదని చెప్పేసి. నాకైతే విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియకి అంటే తనకి కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఒక ప్లస్ గానే ఇచ్చింది కదా, తను మంచిగా చేసింది, బట్ అది తను తీసుకోలేదు. సో నామినేట్ చేసింది, నాకు అది నచ్చలేదు అనిపించింది. తన కోసం ఒక మంచి చేసినప్పుడు మనం అలానే వెళ్ళి నామినేట్ చేయడం అది కరెక్ట్ కాదు. ప్రేరణ కొంచెం మైండ్ సెట్ మంచిదే అని అనిపించింది, కానీ విష్ణుప్రియ తను వెళ్ళి నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. యష్మిన్ నామినేట్ చేసింది, ఫెయిర్ గా ఆడట్లేదు అండ్ ఇట్లా వర్క్స్ అన్ని కన్ఫెషన్ రూమ్ లో అందరికి సరి సమానంగా ఇవ్వలేదు, వాళ్ళకి ఓన్లీ కుకింగ్ ఇచ్చారు నిఖిల్ వాళ్ళకి అని చెప్పేసి. సో దానికి యష్మి చెప్పిన రీజన్ ఏంటంటే కుకింగ్ 3 times చేయాలి, సో నాకు అది పెద్ద వర్కే అని చెప్పింది. సో ఈ రీజన్ వ్యాలిడే. వీళ్ళకే ఎక్కువ వర్క్ ఇచ్చి ఓన్లీ నిఖిల్ క్లాన్ వాళ్ళకి ఒక్కటి ఇచ్చింది. బట్ వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి అలా ఇచ్చి ఉండొచ్చు మేబీ అనిపించింది. మణికంఠ యష్మిని నామినేట్ అయితే చేశాడు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అండ్ బయాస్డ్ గా ఉంటున్నావు అండ్ అని చెప్పేసి నాకైతే కరెక్టే అనిపించింది. అయితే దానికి
యూజ్ చేసింది అనమాట. సో అది కరెక్ట్ కాదు అండ్ దమ్ము లేదా నీకు అని చెప్పేసి మణికంఠ అంది. సో మణికంఠ చాలా కంట్రోల్డ్ గానే ఉన్నాడు అనమాట ఈ విషయంలో. నేనంటే ఇంకా చాలా వస్తాయని అంటున్నాడు, బట్ అనలేదు ఏమి. ఈ 2 words అయితే యూజ్ చేసింది కరెక్ట్ కాదనిపించింది యష్మి. బర్స్ట్ అవ్వకుండా ఉండాల్సింది. నెక్స్ట్ పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ప్రేరణని చాలా సంచాలకంగా చాలా అన్నావు, వేరే వాళ్ళు తొక్కేసి ఆడాలనుకున్నా, అగ్రెసివ్ గా ఉంటున్నావు అని చెప్పేసి. సో కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే బాగుంటది పృథ్వీ. నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే అసలు పృథ్వీ సోనియా ఫ్రెండ్షిప్ అనేది మానేసి ఒక్కడే సింగిల్ గా ఆడుకుంటే బళ్ళు ఉంటాడు, అసలు మామూలుగా ఉండడు. ఇంకో యావర్ అవుతాడు. తను అగ్రెసివ్నెస్ తగ్గించుకొని సోనియా ఫ్రెండ్షిప్ అనేది మానుకొని సింగిల్ గా ఇండివిజువల్ గా ఆడితే క్లాన్ కి చీఫ్ అవుతాడు. ప్రేరణ నామినేట్ చేసిన సీతని గేమ్ కన్నా ఓవర్ ఎమోషనల్ గా వెళ్ళిపోయి గేమ్ ని ఆడుతున్నావు, అవి కంట్రోల్ చేసుకోవడానికి నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి. నిజంగానే గేమ్ కన్నా మరీ ఓవర్ గా వెళ్ళిపోతుంది తను. సో ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దగా చూడడం అట్లా చేస్తుంది, అది కరెక్ట్ కాదు. సెకండ్ విష్ణుప్రియాని అయితే నామినేట్ చేసింది. 5 eggs లో 2 eggs నువ్వే తినేసావు, 3 eggs తో 11 members ఎలా మేనేజ్ చేస్తారని చెప్పేసి కరెక్ట్ గా నామినేట్ చేసింది. ఎందుకు అంటే నిజంగానే ఇప్పుడు తనకి ప్రోటీన్ తక్కువ ఉండొచ్చు, బట్ మిగతా వాళ్ళు ఎలా తింటారు, హాఫ్ ఎగ్ చేసినా కూడా సరిపోదు కదా అని చెప్పేసి నామినేట్ చేసింది. బట్ ఇది ఒక్కటే కాకుండా ఇంకోటి ఏమైనా రీజన్ చెప్పుకుంటే బాగుండేది, ఎగ్స్ గురించే కాకుండా అనిపించింది. ఆదిత్య నామినేట్ చేసింది, విష్ణుప్రియ నామినేట్ చేశారు అండ్ సెకండ్ వచ్చేసి మణికంఠ నామినేట్ చేశారు. ఫస్ట్ వీక్ నుంచి నేను సపోర్ట్ చేస్తే పైకి వచ్చావు అన్నట్టుగా మాట్లాడారు, విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి. బట్ ఫస్ట్ వీక్ ఒకటే యూజ్ చేశాడు, అది మాత్రం వాస్తవమే. కానీ సెకండ్ వీక్ అయితే యూజ్ చేయలేదు, తనంటే తనే బాగానే ఆడాడు అనిపించింది మణికంఠ. ఇది అనడం కరెక్ట్ కాదు ఆదిత్య గారు. ఓకే మీరు సపోర్ట్ చేశారు, అంతవరకు యాక్సెప్టెడ్, వదిలేయచ్చు కదా. మీరు సపోర్ట్ చేశారు సో నాతోనే ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. నైనిక నామినేట్ చేసింది సోనియాని. మీ చికెన్ తక్కువ ఉంది అని అంటున్నావు, కానీ మాకు అంత హింట్ ఇచ్చావు, అంత చేసావు, కానీ నువ్వు కూడా చికెన్ దానిలో పాత్ర అని చెప్పేసి మాకు తెలియలేదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నామినేట్ చేసింది. స్ట్రెంత్ గా లేవు అని చెప్పేసి. కానీ సోనియా బాగా రివర్స్ అయింది. అసలు మీరు ఇంత పెద్ద ప్లాన్ పెట్టుకొని అసలు అట్లీస్ట్ నువ్వు చీఫ్ అయి ఉండి నువ్వు ఏం రియాక్ట్ అవ్వలేదు, మీ ఫుడ్ మీకు ఎలా వెనక్కి తెచ్చుకోవాలో కూడా మీకు తెలియలేదు అని చెప్పేసి సోనియా అంత రియాక్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సెకండ్ ప్రేరణ అయితే నామినేట్ చేసింది, సంచాలకంగా క్లారిటీ లేదని, ఇది యాక్సెప్టెడ్. అండ్ ప్రేరణ ఒక మాట అంది, చెత్త బుట్టలో నుంచి బాటిల్ తీసేవాళ్ళు లాస్ట్ వీక్ అంతా నన్ను నామినేట్ చేశారు, ఇప్పుడు అదే చెత్త మీద పోసుకోండి అని చెప్పేసి. కరెక్ట్ గా అనిపించింది నాకైతే. యష్మి నామినేట్ చేసింది మణికంఠని. ఈ హౌస్ లో ఎన్ని డేస్ ఉంటావో అన్ని డేస్ నేను నామినేట్ చేస్తా అని చెప్పేసి. వాళ్ళిద్దరికి అస్సలు పడట్లేదు. సెకండ్ నామినేట్ చేసింది నైనికాని. అసైన్ చేసిన పనుల్లో నువ్వు అన్ని ఫుల్ఫిల్ గా చేయలేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. నాకు అదే అనిపించింది పర్సనల్ గా, వీళ్ళు ప్లాన్ అంతా ఫుల్ఫిల్ గా చేయలేదు అని చెప్పేసి అనిపించింది నాకు కూడా. నవీల్ నామినేట్ చేసింది యష్మిని. ప్రేరణ సంచాలకంగా ఉన్నప్పుడు మ్యానిపులేట్ చేసావు అండ్ లైన్ క్రాస్ చేసావు, విచ్ ఇస్ రూల్స్ కి అగేన్స్ట్ గా చేసావు అని చెప్పేసి అది కరెక్టే అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నామినేట్ చేశారు. సంచాలకంగా రూల్స్ చేంజ్ చేసినందుకు ఫెయిల్ అయినట్టుగా అనిపించిందని, అది నాకు కరెక్టే అనిపించింది. పృథ్వీ నామినేట్ చేసింది సీతాని. ఎమోషనల్ గా ఈ గేమ్ కి వీక్ ఉన్నావు అని చెప్పేసి, బట్ వీక్ అయితే లేదు కానీ యావరేజ్ మీడియం లో ఉందని చెప్పేసి నాకు అనిపించింది. సెకండ్ నైనికాని నామినేట్ చేశాడు, చీఫ్ గా ఫెయిల్ అయిందని చెప్పేసి. సోనియా నామినేట్ చేసింది, చీఫ్ గా ఫెయిల్ అయింది నైనిక అండ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉందని చెప్పేసి. ఈవిడ అంత చెప్పడం వేస్ట్ అనిపించింది ఇంకొకరి గురించి నాకైతే. నైనిక చాలా బెటర్ సోనియాతో కంపేర్ చేసుకుంటే. సెకండ్ యష్మిన్ నామినేట్ చేసింది, పాజిటివ్ వేలో ఉండమని. ఈ పాయింట్ అయితే నేను అగ్రీ చేస్తాను. పాజిటివ్ వేలో అసలు యష్మి ఉండనే ఉండదు. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోమంటే చేసుకోవాలా టాస్క్ స్టార్ట్ అయినప్పుడు, అందుకే నువ్వు టాస్క్ ఓడిపోయావని చెప్పేసి యష్మిన్ అంది. అసలు ఈ సోనియా పక్కన వాళ్ళ బట్టల గురించి తప్ప ఈవిడ బట్టల గురించి అసలు తను దృష్టి పెట్టదు. అసలు తను రెడీ అవ్వాలని కూడా ఉండదేమో అని అనిపించింది. ఫస్ట్ విష్ణుప్రియానంది, ఇప్పుడు నాగ్ సార్ కూడా ఇచ్చారు వార్నింగ్, అయినా సరే ఇప్పుడు మళ్ళీ తన గురించి యష్మి గురించి తీస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అనిపించట్లేదు. యష్మి ఒక పాయింట్ అంది, నువ్వు పృథ్వీ మీద, అభయ్ మీద, నిఖిల్ మీద చూపించిన ఇంట్రెస్ట్ నేను గేమ్ మీద చూపించలేవా అని చెప్పేసి అనిపించింది నాకైతే. సూపర్ పాయింట్ అని అనిపించింది యష్మి.
సో గేమ్ మీద తను చాలా ఫోకస్డ్ గానే ఉంది. యష్మి కరెక్ట్ గా అండి, ముగ్గురుతో మింగిల్ అయితే ఉంటది కదా ఎప్పుడు. సోనియా తను వచ్చి తనకు చెప్తుంటే ఎవరికైనా కాలుతుంది అనమాట. నెక్స్ట్ ఇద్దరు క్లాన్ చీఫ్స్ లో ఒకళ్ళు నామినేట్ అవ్వాలని చెప్పారు. సో నిఖిల్ ఆల్రెడీ 2 times నామినేట్ అయ్యాడు కాబట్టి సో నేను అవుతా అని చెప్పేసి అబ్బాయి సెల్ఫ్ నామినేట్ అయితే అయ్యాడు. అంటే బయట ఎలా ఉన్నాను, అసలు నాకు స్ట్రెంత్ ఎంత ఉంది, నేను కన్ఫర్మ్ గా వెనక్కి వస్తానని చెప్పేసి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయాడు అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్ అనేది చిన్న వర్డ్ కాదు, అంటే కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు బట్ చిన్నవాడు కాదు. ఒకవేళ బై మిస్టేక్ ఇప్పుడు లాస్ట్ వీక్ అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది శేఖర్ భాష విషయంలో. సో అలాగే జరిగితే ఇతని పరిస్థితి ఏంటి అని అనిపించింది నాకైతే. అది నేనైతే ఆ ప్లేస్ లో ఉంటే ఎంత ఆర్గ్యుమెంట్ అయినా సరే నిఖిల్నే ఇవ్వమంటాను, ఎంత ఫ్రెండ్ అయినా కూడా. గేమే, ఫ్రెండ్షిపే కాబట్టి. సో 3rd week నామినేషన్స్ అయితే అయిపోయినాయి. ఎవరెవరు నామినేట్ అయ్యారో పేర్లు అయితే చెప్తాను. ప్రేరణ, విష్ణుప్రియ, అభయ్, మణికంఠ, నైనిక, సీత, యష్మి. సో నేను నిన్న మండేది అయితే విష్ణుప్రియకి వేసాను అండ్ ట్యూస్డేది అయితే ప్రేరణకి వేసాను ఓట్. సో మీరు ఎవరికి ఓట్ వేసారు కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాగే నేను చెప్పిన పాయింట్స్ లో మీకు కూడా ఏదో ఒక పాయింట్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేసేయండి. లవ్ యూ గైస్, బై. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.